హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఆర్కే ఎడ్యుకేట్. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం కొత్త యూనివర్సిటీ విజిటింగ్కి అయితే వచ్చాను అనమాట. సో నేను వచ్చేసి ఈరోజు రాజస్థాన్కి వచ్చాను. సో రాజస్థాన్లోని ఉదయ్పూర్కి వచ్చాను అనమాట. సో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది నేను ఏ యూనివర్సిటీకి వచ్చాను అనేది. సో నేనైతే సింగానియా యూనివర్సిటీకి వచ్చాను. సింగానియా యూనివర్సిటీ వచ్చేసి ఉదయ్పూర్ నుండి కొంచెం దూరంలో ఉంటుంది. ఇది రూట్ వచ్చేసి జైపూర్ వైపు వెళ్తుంది అనుకుంటున్నా. సో మనం వచ్చేసి అయితే ఇప్పుడు కాలేజ్ దగ్గరికి రీచ్ అయ్యాము. సో నాకైతే ఫుల్ చలిగా ఉంది. సో నేనైతే స్టైల్గా మంచి ఓన్లీ షర్ట్ మాత్రం వేసుకొని వచ్చాను. బట్ ఫుల్ చలిగా ఉంది. సో క్యాప్ ఒకటి సెట్ చేసుకున్నా, అలాగే హ్యాండ్స్ అయితే ఫుల్గా పెట్టేసుకున్నాను. బట్ చలి మాత్రం కొంచెం ఎక్కువనే ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఈ టైంకి అయితే వచ్చాను అనమాట. సో మీకు బయట ఇక్కడ ఏమీ లేదు, డైరెక్ట్ హైవే ఉంది. సో ఇదైతే చాలా పెద్ద హైవే ఉంది. అండ్ హైవే పక్కనే ఇలా మనకు ఉదయ్పూర్ నుండి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో యూనివర్సిటీ అయితే ఉందన్నమాట. సో లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చాము. సో నేను ఈ క్యాబ్ కొంచెం చూడడానికి బాగాలేము, బట్ అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే నాకు చాలా చలిగా ఉంది ఇక్కడ. సో సెక్యూరిటీ వాళ్ళు అయితే ఇలా మాకు కనబడుతున్నారు కదా. సో లోపలికి అయితే వెళ్తున్నాను. మాతో పాటు సెక్యూరిటీ గార్డ్ కూడా వస్తున్నారు. సో సెక్యూరిటీ గార్డ్ అయితే మమ్మల్ని లోపల తీసుకెళ్తున్నారు. కాలేజ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఎన్విరాన్మెంట్ ఎలా ఉందనేది. సో ఈ మధ్య ఇది మన తెలుగు స్టేట్స్లో అయితే కొంచెం వినబడుతుంది పేరు. సో ఇన్ని రోజులు అయితే ఎక్కువ మందికి తెలీదు. కాలేజ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బెస్ట్ ఉంది. హై గైస్, ఇప్పుడు మనం సింగానియా యూనివర్సిటీలో అయితే ఉన్నాం అనమాట. సో ఈ సింగానియా యూనివర్సిటీలో ఇది ఒకటి స్టూడియో రూమ్ అని ఉంది. సో ఇందులోనే మనకి 3rd ఇయర్ వాళ్ళు 4th ఇయర్ వాళ్ళు కొందరు హాస్టల్లో ఉంటారు. అలాగే వేరే బ్లాక్ కూడా ఉంది. సో అందులోనే మాకు ఒక రూమ్ అయితే ఇచ్చారనమాట. సో ఇందులోనే మేము ఇప్పుడు వచ్చి ఫ్రెష్ అయ్యాము. సో ఇలా 2 బెడ్స్ ఉన్నాయి. సో ఇదైతే రూమ్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను క్యాంపస్కి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు సండే. సో సండే కాలేజ్లో ఎవరు ఉండరు. సో దానికోసం ఏం చేస్తానంటే నేను ఫస్ట్ కాలేజ్కి వెళ్ళి కాలేజ్ క్యాంపస్ ఎలా ఉందో అదంతా కూడా ఈరోజు చూసి, ఇంకా మిగతా స్టూడెంట్ ఇంటరాక్షన్ కానీ ఫ్యాకల్టీతో మాట్లాడాల్సి వస్తే సో ఫ్యాకల్టీతో మాట్లాడడం కానీ సో అవన్నీ కూడా రేపు మండే చేస్తాను అనమాట. సో అలాగా. సో ఇప్పుడైతే మనం క్యాంపస్లోకి వెళ్దాం. సో గైస్, ఇదే క్యాంపస్. సో క్యాంపస్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఈ చివరన అక్కడ రోడ్డు ఉంది కదా. సో ఆ రోడ్ నుండి ఇంక ఇలాగా మళ్ళీ అక్కడ చివరి రోడ్డు కనబడుతుందా. సో అక్కడ వెహికల్ లాంటిది ఉంది. సో అక్కడ వరకు అయితే ఉందన్నమాట. సో ఇదంతా ఒక సైడు. సో ఇలాగా స్క్వేర్ షేప్లో, స్క్వేర్ ఉండదేమో, రెక్టాంగిల్ షేప్లో అయితే ఉందన్నమాట. సో మధ్యలో క్యాంపస్ ఉంది. సో క్యాంపస్ అయితే ఇలా ఉంది. సో మాకు అక్కడ ఆ లాస్ట్లో ఇచ్చారనమాట రూమ్స్. సో ఇది వచ్చేసి ఫ్యాకల్టీ రూమ్స్ అండ్ ఇవి వచ్చేసి గర్ల్స్ హాస్టల్స్. సో ఇలా ఉన్నాయి. సో గర్ల్స్ హాస్టల్స్ 3 బ్లాక్స్ ఉంటాయి, బాయ్స్ హాస్టల్స్ 3 బ్లాక్స్ ఉంటాయి. అండ్ బాయ్స్ హాస్టల్స్ ఇంకెక్కువ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళంతా ఒకవైపు ఉంటారు బాయ్స్, మిగతా 2nd ఇయర్ 3rd ఇయర్ 4th ఇయర్ వాళ్ళు ఒకవైపు ఉంటారు. బట్ గర్ల్స్ వచ్చేసి మాత్రం అందరూ ఒకటే హాస్టల్, అంటే 3 బ్లాక్స్ ఉంటాయి కదా. సో అందరు కూడా ఈ 3 బ్లాక్స్లో అయితే ఉంటారు. సో అదైతే ఇప్పటి వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి దారి కూడా కనబడుతుంది కదా. సో ఇక్కడ బోర్డ్స్ అవి మామూలుగా సైన్ బోర్డ్స్ అవి. సో ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ రెసిడెన్సీ ఇవన్నమాట. సో ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా, అవి ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ రెసిడెన్స్. అండ్ రైట్ సైడ్లో ఉన్నాయి గర్ల్స్ హాస్టల్స్. సో ఇలా ఉంది. అండ్ మనకి జస్ట్ ఇట్లా నేను ఒక టర్న్ తీసుకుంటే చాలు. సో ఇలా మీకు ఫుల్ క్యాంపస్ అయితే ఇంకా ఇలా కనబడుతుంది. సో ఇది వచ్చేసి గ్రౌండ్. సో గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది. అలాగే మీకు అక్కడ చివరన కనిపించేది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, అలాగే అకాడమిక్ బ్లాక్ కూడా అక్కడే ఉంటుంది. సో ఇంక మనమైతే ఇలా లోపలికి వెళ్తూ ఉంటే ఇప్పుడు మేము మెస్కి వెళ్తున్నాం. సో స్టూడెంట్స్కి ఇప్పుడు మెస్ టైం అనమాట. సో మెస్ టైంలో మెస్కి వెళ్తే మనకి అక్కడ ఎవరైనా స్టూడెంట్స్ కనిపించినా కూడా సో వాళ్ళ నుండి రివ్యూ తీసుకోవడానికి అవుద్ది అన్నట్లుగా నేను ఇప్పుడు మెస్కి వెళ్తున్నాను. సో మీరు గ్రౌండ్ చూడొచ్చు. సో ఇదంతా లెఫ్ట్లో కనిపించేదంతా కూడా గ్రౌండ్. సో మీకు ఇందాక చూపించాను కదా రోడ్డు. సో రోడ్డు అలా ఉంటుంది అన్నట్లుగా. సో మొత్తం కూడా ఇంకా అలాగే అట్లా మళ్ళీ బిల్డింగ్స్ ఉంది కదా, బిల్డింగ్స్ వెనక నుండి ఇవి బాయ్స్ హాస్టల్స్. ఇప్పుడు మనం పక్క నుండి వస్తున్నాం కదా, అది ఇలా వస్తున్నాం కదా. సో ఇవి వచ్చేసి గర్ల్స్ హాస్టల్స్. సో రాజస్థాన్ అంటే ఇంక చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేది ఎడారి, అంటే ఎండలు అనమాట. సో వేడి. బట్ మాకు ఇక్కడికి వచ్చినప్పటి నుండి చలి మాత్రం విపరీతంగా చంపేస్తుంది. ఈవెన్ నాకు ఇప్పటికీ కూడా కొంచెం ఆయాసంగానే ఉంది మాట్లాడడానికి. సో అంత చలిగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నార్త్లో వచ్చింది ఇదే బాధ, చలి ఎక్కువే ఎండ ఎక్కువే. అండ్ మీరు చూడవచ్చు, ఇక మనం నడుస్తున్నాం కదా. సో ఇలా మనకు నడిచేదానికి కూడా పైన షెడ్ లాంటిది వేశారు. అంటే అంత మీకు అర్థం ఉంటుంది కదా ఎండ ఎంత ఉంటుంది అనేది. సో ఇదైతే గ్రౌండ్. సో గ్రౌండ్లో అయితే ప్రాపర్ ఒక గేమ్ ఒకటి అన్నట్లకైతే ఎక్కడా కనిపించలేదు. ఇఫ్ అలాగే ఎక్కడైనా ఉంటే మాత్రం మనం చూద్దాము. సో అలా అదొకటి. అండ్ హాస్టల్స్ బాయ్స్ అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి హాస్టల్స్ ఎలాగ ఉన్నాయో ఫ్యాకల్టీ కూడా మనకు అలాగే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఎందుకంటే ఫ్యాకల్టీ కూడా చాలామంది ఇక్కడే ఉంటారు.
ఎందుకు బికాస్ ఉదయ్పూర్ అనేది ఇక్కడ నుండి చాలా దూరం, అందుకే మీకు తెలుసో లేదో ఇక్కడ స్టూడెంట్స్ కూడా 4 years ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండాలి. సో అదొకటి. సో గైస్ ఇందాక మనం వెనకాల సైడ్ చూసాం కదా, అంటే మీకు చెప్పాను కదా ఇట్లా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని. సో ఇప్పుడు మనం దాని ముందే అయితే ఉన్నాం అనమాట. సో ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. సో ఇక్కడ నుండి అండ్ ఇక్కడ వరకు. సో ఇదైతే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. అండ్ మనకు ఇటు పక్క ఉన్నాయి కదా, సో పక్క బిల్డింగ్ వచ్చేసి అకాడమిక్స్ క్లాసెస్ అవి అందులో జరుగుతూ ఉంటాయంట. అండ్ ఇది వచ్చేసి ల్యాబ్ అనమాట, అంటే ల్యాబ్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అండ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ వచ్చేసి ఈ బిల్డింగ్లో అయితే జరుగుతాయి. సో దీని వెనకాల మనం ఇందాక చూసిన గ్రౌండ్ ఉంటుంది. సో ఆ గ్రౌండ్కి ఒకవైపు మెస్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి, ఇంకోవైపు బాయ్స్ హాస్టల్స్. అండ్ ఆ గ్రౌండ్కి చివరన ఫ్యాకల్టీ రెసిడెన్స్ ఉంటుంది. సో ఇది క్యాంపస్, జస్ట్ క్యాంపస్ మాత్రమే. సో మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు ఇంకా ఫర్దర్గా తెలుస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ మనకు చివరన 2 బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ ఒకటి ఉంది కదా. సో ఇవి 2 కూడా బాయ్స్ హాస్టల్స్ అనమాట. సో ఇవి బాయ్స్కి 2nd year 3rd year వాళ్ళు అక్కడ ఉంటారని చెప్తున్నారు. సో అండ్ ఇది వచ్చేసి మెయిన్ గేట్, అంటే మనం ఈ దారిలో అయితే మెయిన్ గేట్కి వెళ్ళొచ్చు. అండ్ ఈ దారి ఇలా కంటిన్యూ అవుతుంది అలాగే. సో ఇదే అనమాట మెస్, డైనింగ్ ఏరియా అని ఉంది కదా. సో మనం డైరెక్ట్ మెస్లోకి వెళ్దాము. సో మెస్లోకి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం అనమాట. సో ఇక్కడ కనిపించే వాళ్ళు మ్యాక్సిమం మీకు తెలుగు వాళ్ళే ఉంటారనమాట, స్టూడెంట్స్. అండ్ ఫేసెస్ చూసినా మనకు అర్థమైపోద్ది, ఈజీగా గుర్తుపట్టవచ్చు మన వాళ్ళు ఎక్కడున్నా కూడా. సో అదొకటి. అండ్ ఇక్కడ గర్ల్స్కి బాయ్స్కి ఒకటే ఉంటుందన్నమాట మెస్. సో స్టూడెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ మనకి ఫండ్స్ అయితే వేయాలన్నమాట, అంటే లైక్ అటెండెన్స్ అయితే వేయాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇది వచ్చేసి సెల్ఫ్ సర్వీస్, అంటే ఇక్కడ ఫుడ్ పెట్టుకోవాలి, ఫుడ్ పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి తినొచ్చు. మనం ఫుడ్ అయితే కొనుక్కున్నాము. సో ఈ బ్రో వచ్చేసి ఇక్కడ కాలేజ్లో చదువుతున్నారు. సో ప్రజెంట్ ఫస్ట్ ఇయర్. సో దాల్ బాటి. సో ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చేస్తున్నాను. పర్లేదు, అంటే మాకు నార్త్ ఫుడ్ అలవాటు కాబట్టి సో మేమైతే తినగలుగుతాము, బాగానే ఉంది. సో సౌత్ నుంచి వచ్చే వాళ్ళకైతే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది ఫుడ్. దాల్ బాటి అయితే పర్లేదు. సో ఇక్కడైతే స్టూడెంట్స్ ఉంటారన్నమాట, కింద ఉంటారు, అలాగే పైన కూడా ఉంటుంది డైనింగ్ హాల్ అనేది. సో ఇక్కడ ఏంటంటే మొత్తం యూనివర్సిటీ కూడా ఇది ఒకటే ఉంటుంది డైనింగ్ హాల్. సో ఎవరైనా కూడా ఇక్కడికే వచ్చి తినాలి. సో వాళ్ళు ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, 3rd and 4th year కూడా. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఒకటే కాబట్టి సో 2 hours ఉంటుందని చెప్పారు. సో ఈ 2 hours డ్యూరేషన్లో వచ్చి తినైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇటువైపు అలాగే అటువైపు అయితే మనకి ఫుడ్ సెక్షన్ ఉంటుంది. సో అక్కడ నుండి అయితే స్టూడెంట్ సెల్ఫ్ సర్వీస్లో తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి డైనింగ్ హాల్. సో మనం పైకి కూడా వెళ్దాము, ఇదైతే కింద ఉన్నాం ప్రజెంట్. సో మనం పైకి కూడా వెళ్దాము, పైకి వెళ్ళి పైన ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. సో గైస్ ఇందాక మనం కింద తిన్నాం కదా. సో కింద తిన్నది వచ్చేసి కొంచెం నార్త్ టైప్లో ఫుడ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి సౌత్ టైప్లో ఫుడ్ ఉంది. సో వీక్లీ 3 times అయితే ఎగ్ ఉంటుందని చెప్పారు. సో ఎగ్ ఉన్నప్పుడు పైకి వచ్చి తింటారంట. సో చాలామంది. సో పొద్దున మేము టిఫిన్ చేసాము, ఇడ్లీ పెట్టారు. సో ఇడ్లీ కొంచెం నార్మల్గానే ఉంది, మరీ అంత బాగుందని చెప్పలేను, బాగాలేదని చెప్పలేను. సో నార్మల్గా అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా కూడా తెలుగు పీపులే. అండ్ ఈ యూనివర్సిటీ గురించి నేను ఈ మధ్య వింటున్నాను, కానీ యూనివర్సిటీలో 4th year స్టూడెంట్స్ కూడా ఉన్నారు తెలుగు వాళ్ళు. సో ఇప్పుడు నేను ఫుడ్ తీసుకొని మళ్ళీ ఫుడ్ ఎలా ఉందనే చెప్తాను మీకు. సో గైస్ ఈరోజు సండే కాబట్టి సో ఎట్లాగో స్టూడెంట్స్ అందరూ లేట్గా వస్తారు. సో ఇక్కడ లైన్ అయితే ఉందన్నమాట. సో ఈ లైన్ అంతా అయిపోయే వరకు నేను వెయిట్ చేసి సో అక్కడికి వెళ్తాను అనమాట, వెళ్ళి తింటాను. సో ఎగ్ అయితే పెడుతున్నారు, సో చూసాను నేను. అండ్ కిచడీ టైప్లో ఉంది రైస్ కూడాను. సో గైస్ ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు అయితే తింటున్నారు అనమాట. సో మనం ఒకసారి వెళ్ళి వాళ్ళని రివ్యూ అడగడానికి ట్రై చేద్దాం. సో చెప్తారో లేదో నాకు కూడా తెలీదు, బట్ వీ విల్ ట్రై. సో నాతో పాటు రండి మనం. బ్రో మీరు అందరు తెలుగు వాళ్ళేనా? అందరూ తెలుగేనా? సో మేము యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చాము. సో మామూలుగా ఈ ఎన్విరాన్మెంట్ తెలుగు వాళ్ళకి ఎలా ఉంది, సో ప్రజెంట్ ఫుడ్ గురించి ఎలా ఉందో జస్ట్ రివ్యూ ఇవ్వండి అంతే. ఫుడ్ బాగుంటుందా? ఫుడ్ బాగుంటుందా? సో ఇంకేదన్నా అంటే నవ్వడానికి రీజన్ ఏంటా అని. ఫస్ట్ ఇయర్ కాదు, ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ ఓకే. అయితే బాగానే ఉంటుంది. స్టడీస్ ఏముండదు, స్టడీస్ బాగుంటుంది. ఇప్పుడు మీరు
నార్మల్ ఫుడ్ నార్మల్ ఎక్కడైనా హాస్టల్ ఫుడ్ లానే ఉంటుంది. హోమ్ ఫుడ్ అయితే ఉండదు కదా. ఫుడ్ గురించి ఏం ప్రాబ్లం లేదు. నా ఫుడ్ అయితే మన సైడ్ లాగే బాగుంటుంది. ఎందుకంటే చేసే అతను మన సైడ్ నుంచి తీసుకొచ్చి పెట్టారు. దానివల్ల ఫుడ్ విషయంలో అయితే ఏం ప్రాబ్లం లేదు. ఫుడ్ బాగానే ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇక్కడికి వచ్చి ఎక్కడైనా ఏ కాలేజ్ అయినా సరే బీటెక్ లో మాత్రం మనం చదువుకోవాల్సిందే. అంటే ఫ్యాకల్టీ చెప్తారు, హెల్ప్ చేస్తారు, చదువుకి వాటి హెల్ప్ చేస్తారు. బట్ మాత్రం మనం చదువుకోవాల్సింది ఎక్కడైనా మాత్రం మనం చదువుకుంటే మన సీజీపీ వస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగానే ఉంటుంది. అదే అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. క్యాంపస్ కూడా ఇంకా స్టూడెంట్స్ పెరిగే కొద్ది ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంటున్నాయి. మేము వచ్చిన కొత్తతో పోలిస్తే మేము ఫస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. ప్లేస్మెంట్ కూడా తీసుకొస్తున్నారు. ఫుడ్ ఓకే అంటే మీ ఫ్రెండ్ చెప్పాడు కదా, అవన్నీ డీటెయిల్స్ మీకు ఎలా అనిపించాయో అది చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. మేము వచ్చినప్పటికీ ఇప్పటికైతే కాలేజ్ ఇంప్రూవ్. మీరు ఫైనల్ ఇయర్ ఇప్పుడు? ఫైనల్. మీరు ఎక్కడ నుండి వచ్చారు? హైదరాబాద్ ప్రాపర్ హైదరాబాద్ నుండి వచ్చారు? సూర్యాపేట నుండి వచ్చారు. ఓకే. ఫుడ్ వెరైటీస్ ఏముంటాయి? ఫుడ్ ఎలా ఉంది? ఇచ్చారు 2 ఎగ్లు తీసుకున్నారు మీరు, బాగుందా బాగాలేదా అన్నట్టుగా చెప్పాలి కదా. ఫుడ్ వెరైటీస్ అంటే కింద నార్త్ వాళ్ళకి పెడతారు, పైన అప్పర్ మెస్ సౌత్ వాళ్ళకి పెడతారు. ఓకే. పైన మన సౌత్ ఫుడ్ ఉంటుంది. వెరైటీస్ అవి బాగానే ఉంటాయా? వెరైటీస్ అంటే మన సైడ్. ఇప్పుడు మీరు ఎగ్స్ 3 వేసుకున్నారు, లిమిటెడా అన్లిమిటెడా? ఎన్నైనా వేసుకోవచ్చా ఎగ్స్? 2 weeks ముందు వరకు అన్లిమిటెడ్, ఇప్పుడు లిమిటెడ్. ఇప్పుడు లిమిటెడ్. ఇప్పుడు ఎన్ని వేసుకోవచ్చు? మాకు ఎన్నంటే అన్ని వేస్తారు. ఈ రోజు అయితే బాగుంది అన్న. ఈ రోజు బాగుంది. జనరల్ గా ఎలా ఉంటుంది? బెటర్. పన్నీర్ బాగుంటుంది అన్న. పన్నీర్ బాగుంటుంది. అంటే నార్త్ ఫుడ్ ఉంటుందా సౌత్ ఫుడ్ ఉంటుందా? సౌత్ ఫుడ్ ఉంటుంది, నార్త్ ఫుడ్ ఉంటుంది. నార్త్ ఫుడ్ రెండు తింటారా? రెండు తింటారా అంటున్నా. అంటే ఏదైనా తినొచ్చా, లేదంటే సౌత్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా నార్త్ ఫుడ్ తింటున్నారు, సో నార్త్ రివ్యూ తీసుకుంటారు. తెలుగు రాదా? తెలుగేగా మరి అదే. చెప్పండి. ఇదేంటో తెలుసా? దీని పేరు తెలుసా? ఇది బెల్లమే కదా? అది స్వీటా? బెల్లం కాదా? ఓకే. ఎలా ఉంటుంది ఫుడ్? ఎలా ఉంది? అంటే వీళ్ళందరూ నార్మల్ గా మన సైడ్ ఫుడ్ తింటున్నారు కదా, మీరు ఎందుకు వేరే ఫుడ్ తింటున్నారు? అంటే నార్త్ లో పెట్టే ఫుడ్ లో ఇదంటే ఇష్టం నాకు, అందుకే. మీకు పర్సనల్ గా ఇదంటే ఇష్టం కాబట్టి సో అది తింటున్నారు. బాగుంటది అదే. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అంటే ఫస్ట్ ఫుడ్ గురించి చెప్పండి, క్యాంపస్ గురించి చెప్పండి. క్యాంపస్ ఎలా ఉంటుంది? క్యాంపస్ లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? క్యాంపస్ ఎలా బాగుంటది, ఫుడ్ కూడా బాగుంటది. అంతేనా? ఈ ఐటమ్స్ బాగుంటాయి, ఈ ఐటమ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. చెప్పండి. పన్నీర్ బాగుంటది, ఇంకా దాల్ రొటీన్ అన్నమాట. దాల్ కొంచెం తినబుద్ధి కావట్లేదు. అండ్ దాల్ బాటి బాగుంటది. నార్త్ మెస్ బాగుంటది. హైజీన్ ఉంటుందా? ఫుడ్ హైజీన్ ఉంటుందా? ఫుడ్ చాలా పక్కన పెడితే హైజీన్ ఇంపార్టెంట్. యా, ఫుడ్ చాలా హైజీన్ గా ఉంటది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే క్లీన్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఇస్ అండర్ దేర్ కంట్రోల్. అకాడమిక్స్ క్లాసెస్ కూడా చాలా బాగుంటాయి, అర్థమయ్యేలా. ప్రెజెంట్ మీరు ఏ ఇయర్? మేము ఫస్ట్ ఇయర్. ఓకే. 6 months ఎక్స్పీరియన్స్ క్లాసెస్ లో చాలా బాగుంది. లీజర్ టైం ఉంది, అలాంగ్ విత్ దట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అసైన్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ లోనే? యా. ఓకే. ప్రెజెంటేషన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాలేజ్ అయితే చాలా బాగుంటది. ఇంకా ఫుడ్ అయితే చాలా హైజీనిక్ గా బాగుంటది. బాగుంది. వెరైటీస్ గా రికమెండ్ చేస్తారు ఎవరైనా రావాలంటే, లేదంటే వద్దు ఆగిపోండి అని చెప్తారా? నేనైతే సజెషన్ రమ్మంటారా? ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటది. మనకి ఎన్ని వెరైటీస్ కావాలో అన్ని వెరైటీస్ పెడతారు. ఎవ్రీ సండే. లిమిటెడ్ గా తింటారా? మనకి ఇష్టం వచ్చినట్టు అన్లిమిటెడ్ ఫుడ్ తినాలి అలా ఏం లేదు, అన్లిమిటెడ్ ఫుడ్. ప్రతి సండే ఎగ్ పెడతారు. సండే మాత్రమే ఎగ్? సండే మాత్రం. బ్రేక్ఫాస్ట్ కి ఏమో ఎగ్ పెడతారు, మార్నింగ్ బాయిల్డ్ ఎగ్ పెడతారు. వీక్లీ 3 times ఏమో ఎగ్ ఉంటుందని చెప్పారు, ఉంటుందా? ఓకే. నెక్స్ట్ ఇంకా చెప్పండి. దాల్ రొటీన్, దాల్ బాటి, ఆలు కర్రీ, అవన్నీ నార్త్ ఐటమ్స్ కదా? బాగుంటాయి. నార్త్ ఐటమ్స్ కూడా తింటారు? తింటాం. ఓకే. ఐ గెస్ సో నేనైతే ఇప్పుడు హాస్టల్స్ అవి చూడడానికి వెళ్తున్నా. సో బాయ్స్ హాస్టల్ సెకండ్ ఇయర్ నుండి వేరే ఉంటాయని చెప్పాను కదా, సో అవి చూడడానికి అయితే వెళ్తున్నా. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సో అదన్నమాట బాయ్స్ హాస్టల్స్. సో ఇప్పుడు మనం బాయ్స్ హాస్టల్స్కి అయితే వెళ్తున్నాము. సో ఎందుకంటే కొంచెం దూరంగా ఉన్నాయి. సో ఈరోజు ఇవి అవి కంప్లీట్ చేసుకుంటే మనం ఇంకా నెక్స్ట్ డే కూడా ఇక్కడే ఉంటాం కాబట్టి సో అప్పుడు అకాడమిక్స్ అవన్నీ ఎలా ఉంటాయనేది చూసుకోవచ్చు. సో అకాడమిక్స్ సంబంధించి అండ్ వాటి పక్కనే బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి కాబట్టి సో అవి కూడా ఎలా ఉంటాయి అన్నది చూడొచ్చు. సో గైస్ ఇదన్నమాట దారి. సో అక్కడ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంటుంది. సో ఇలా నడుచుకుంటూ ఇలా అయితే ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి రావాలన్నమాట. సో ఇక్కడ
ఇది బాస్కెట్బాల్ కొత్తది కడుతున్నట్టున్నారు. సో ఎందుకంటే అది ఇంకా రెడీ అవ్వలేదు. సో ఇక్కడ ఇది మేమైతే రేగ్గాయలు అంటాం. సో రేగ్గాయలు అయితే దొరికినాయి. సో గైస్ ఇదే హాస్టల్స్. సో మీకు ఇందాక చెప్పాను కదా ఫస్ట్ ఇయర్ వాళ్ళది BH 1 to 3 వరకు ఉంటాయి. సో అండ్ ఇది వచ్చేసి 4 అండ్ ఆ పక్కది వచ్చేసి 5 అనమాట. సో ఇవి బాయ్స్ హాస్టల్స్. మీకు ఇక్కడ కనబడుతుంది కదా BH అని. సో అది వచ్చేసి BH అంటే బాయ్స్ హాస్టల్ అంతే. సో మనం ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. సో గైస్ ఇలా మనం హాస్టల్ లోపలికి వచ్చిన తర్వాత లోపలే మనకి ఇలా టేబుల్ టెన్నిస్ లాంటిది అయితే ఒకటి సెటప్ చేసి ఉంటారు ఒక రూమ్లో. సో ఇదైతే బాయ్స్ హాస్టల్ లోపలే ఉంటుంది. ఇందాక మీకు హాస్టల్ చూపించాను కదా. సో ఇది వచ్చేసి హాస్టల్ అనమాట, హాస్టల్ ఇన్సైడ్. సో ఒక రూమ్నే ఇలాగా టేబుల్ టెన్నిస్ లాగా మార్చారనమాట. సో ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్ అనమాట. సో గర్ల్స్ హాస్టల్ వచ్చేసి ఇటు సైడ్ 1 మెంబర్ ఉంటారు, అలాగే ఇటు సైడ్ ఒకరు ఉంటారు. సో ఇలా ఉంటుందన్నమాట. సో నేను వెళ్ళేంత గ్యాప్ అయితే లేదు ఇక్కడ. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ నుండి లోపలికి రాగానే అటువైపు ఒకరు ఉంటారు అండ్ అలాగే వాళ్ళకి సంబంధించిన టేబుల్ చైర్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇలా మధ్యలో వాళ్ళలాగా వస్తుంది. సో వాళ్ళు ఇక్కడ లగేజ్ లాంటిది పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన సామాన్లు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో స్టూడెంట్, ఇక్కడ ఒక స్టూడెంట్ అలాగే ఇక్కడ ఒక స్టూడెంట్ అయితే ఉంటారనమాట. 2 స్టూడెంట్స్ 2 షేరింగ్గా ఉంటుంది. అండ్ వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్. సో వాళ్ళకి సంబంధించి ఒక టేబుల్ ఇట్లాంటివి సంబంధించి ఉంటుంది. సో గర్ల్స్ హాస్టల్ కాబట్టి మనం ఇక్కడేం సో గైస్ ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్ డెమో రూమ్. సో ఇక్కడ బెడ్ ఇస్తారు. సో అలాగా అండ్ ఈ టేబుల్ ఇక్కడ వేస్తారు. సో ఇందాక మనం గర్ల్స్ హాస్టల్ చూసినప్పుడు సో ఇక్కడ ఉంది. సో ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. సో రూమ్ మాత్రం సేమ్ ఉంటుంది. మనకి బాయ్స్కి గర్ల్స్కి రూమ్ సేమ్ ఉంటుంది, టైప్ ఆఫ్ రూమ్ సేమ్ ఉంటుంది, కామన్ వాష్రూమ్ అండ్ ఇట్లాగా కబోర్డ్స్ ఇస్తారు స్టూడెంట్స్కి. సో ఆ స్టూడెంట్ అక్కడ, ఈ స్టూడెంట్ ఇక్కడ. అండ్ కబోర్డ్ కూడా చాలా పెద్దదైతే చూడొచ్చు. సో ఇలా అయితే బాయ్స్ హాస్టల్ రూమ్స్ ఉంటాయి అండ్ అందరికీ కూడా సేమ్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో గైస్ ఇది వచ్చేసి అయితే బాస్కెట్బాల్ గ్రౌండ్. ప్రజెంట్ మన దగ్గర బాల్ అయితే లేదు, జస్ట్ చూడ్డానికి వచ్చాను అంతే. సో ఇలా అయితే ఉంటుంది. మామూలుగా బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉంది అండ్ అదొకటి మన వాలీబాల్ది కోర్ట్ ఉంది. సో ఇంకా ఇట్లాంటి గేమ్స్ పరంగా స్పోర్ట్స్ పరంగా అయితే పెద్ద ఇబ్బంది ఏమి అనిపించట్లేదు నాకు. సో అన్ని రకాలుగా అయితే ఉన్నాయి, చాలా రకాల స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే అక్కడ కబడ్డీ కోర్ట్ లాంటిది కూడా ఒకటి ఉంది అండ్ అక్కడ ఫ్యాకల్టీ కోసం కూడా సపరేట్గా ఒక నెట్ లాంటిది కట్టారు. సో అక్కడ ఫ్యాకల్టీ వాళ్ళు ఏదైనా వాళ్ళ రిఫ్రెష్మెంట్ కోసం గేమ్స్ అవి ఆడతారని చెప్తున్నారు. సో ఇదైతే స్పోర్ట్స్కి సంబంధించి